ర్యాలీగా వచ్చారు తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వెంకటస్వామి. ఈ రోజు పదవి బాధ్యతలు తీసుకున్నారు. గాంధీ భవన్ లో తన ఛాంబర్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్ఎస్యుఐ ఇన్ఛార్జ్ బహద్ తో కలిసి పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం గాంధీ భవన్ మీడియాలో మీడియా సమావేశంలో వెంకటస్వామి మాట్లాడారు. ఒక సామాన్య కార్యకర్తని ఒక రాష్ట్ర ఎన్ఎస్యుఐ విభాగానికి అధ్యక్షుడిగా నియామక ప్రక్రియకు సహకరించినందుకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, అనిల్ కుమార్, వరుణ్ చౌదరి, కన్నయ్యకి నా కృతజ్ఞతలు అన్నారు. నేను విద్యార్థి దశ నుండి ఎన్ఎస్యుఐలో పనిచేస్తున్నాను. నేను సామాన్య మధ్యతరగతి నుండి వచ్చాను. రాహుల్ గాంధీని చూసి నేను రాజకీయాలకు వచ్చానన్నారు. ఒక దళిత కుటుంబం నుండి వచ్చిన నాకు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా చేశారు. కాంగ్రెస్ బ్యానర్లు కట్టి రోడ్డు మీద పడుకున్న నాకు అధ్యక్షునయ్యానంటూ నాకు పార్టీని ముఖ్యం, పార్టీ కోసమే పనిచేస్తానని తెలియజేశారు. రాజీవ్ గాంధీ పుట్టినరోజు, అందుకే నేను ఈ రోజు బాధ్యతలు తీసుకున్నాను. 28 లేదా 29వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తానని మీరందరూ నాకు సహకరించాలని తెలియజేశారు.